కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 4 పాదం. ఈ 9 పాదములకు సంబంధించినటువంటి వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఇక్కడ చూస్తే గనక ఏ కర్కాటక రాశి వారికి గురువు ఏదో వ్యయము అంటే కర్కాటక రాశి వారికి సంబంధించి 12వ స్థానంలో గురువు వ్యయంలో ఉన్నాడు. అంటే ఏమిటి అంటే అనుకోకుండా మనం చేస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో మన సీనియర్ ఆఫీసర్ తోటి లేదా మన సుపీరియర్ తోటి కాంట్రవర్సీ అవ్వడం, లేదా వాళ్ళతో విభేదించి మనం ఉన్న పొజిషన్ ని విడిచిపెట్టి బయటికి రావడం, మన ఆలోచన విధానానికి తగినట్టుగా లేదా మన యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు వాల్యూ ఇవ్వటం లేదు అన్నటువంటి తెలియనటువంటి ఒక ఆవేశంతో మనం బయటకు వచ్చేయడం, అనుకోకుండా ఖర్చులు పెట్టడం, ఇంతకు ముందు సంపాదించినటువంటి ధనం కూడా కొంత ఖర్చు అవ్వడం, అలాగే ధనం ఎంత సంపాదిస్తున్నా కూడా నిలవ ఉండకపోవడం, ఇలాంటి నష్టాలన్నీ జరుగుతూ ఉంటాయి. సహజంగా ఆశ్లేష నక్షత్రానికి లేదా ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు మంచి పట్టుదల కలిగి లేదా మంచి ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు దాన్ని ఆచరించేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం అనుకోకుండా కొన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావాల వల్ల పట్టుదల ఎట్లా ఉన్నా కూడా ఫలించేటువంటి దాంట్లో మాత్రం ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ కనబడుతూనే ఉంటుంది. మనం ఏదో అప్డేట్ అవ్వాలి అనుకుని వెళ్ళేటువంటి ప్రయాణాలన్నీ కూడా అది విదేశీ ప్రయాణం కావచ్చు లేదా దూర ప్రాంత ప్రయాణం కావచ్చు, అనుకోకుండా అది వృధా ప్రయాణంగా మారేటువంటి పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా ఉండలేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి. ఆలస్యంగా పనులు పూర్తవడం, ఒక్కొక్క పనికి చాలా సార్లు తిరిగి రావడం, వెళ్ళిన చోట సరైనటువంటి ఆన్సర్ లభించకపోవడం, గతంలో చాలా కష్టపడి పూర్తి చేసుకుని నిలబెడదాం అనుకున్నటువంటి పనులు అనుకోకుండా మళ్ళీ డ్రాప్ అయిపోవడం, వాటి కోసమే మళ్లీ తిరగవలసిన పరిస్థితి, ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. అట్లాగే సోదర వర్గంతో చిన్న చిన్న విభేదాలు, పెద్దలతో, గురువులతో, మనకన్నా ముందు ఉన్నటువంటి అనుభవజ్ఞులతో అనుకోని విభేదాలు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టవలసిన అవసరం కనబడుతూ ఉంది. ఊహించకుండా అనుకోనేటువంటి మార్పులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే మనం మాట్లాడేటువంటి మాటకు, మనసులో చెప్పాలి అనుకున్నటువంటి భావనకు పొంతన మిస్ అవుతూ ఉంది. అంటే మనం ఏదైతే మనసులో అనుకుంటూ ఉన్నామో దాన్ని ఎగ్జాక్ట్ గా అవతల వ్యక్తికి రీచ్ చేయలేకపోవడము, సమయాన్ని వృధా చేసుకోవడము, అలాగే ఇన్ టైమ్ లో వాళ్ళు నియమించినటువంటి టైం కి వెళ్ళలేకపోవడం వల్ల, ఏదో తెలియనటువంటి ఆటంకాల వల్ల, సమయం ఆలస్యం అవ్వటం వల్ల వాళ్ళు మన మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ ని కోల్పోయేలాగా మన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే చేద్దాము, మనం రేపు ఎట్లా అయినా సరే ఈ పని చెయ్యాలి అని అనుకుని బయలుదేరతాము, కానీ ఆ పనులన్నీ కూడా ఆ సమయం వచ్చేసరికి వేరే చిన్న చిన్న కారణాల వల్ల అవి చేయలేకపోవడము, ఇన్ టైమ్ లో వాటిని పూర్తి చేయలేకపోవడం, తద్వారా అవతల వ్యక్తులకు మన మీద ఇంప్రెషన్ కోల్పోయేలాగా జరగడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే కుటుంబంతో కొంత దూరం అనేటువంటి బాధ పరిస్థితి కనబడుతూ ఉంటుంది. చిన్న చిన్న మాటల వల్ల, చిన్న చిన్న అనుమానాల వల్ల అపార్థాలు, అనుమానాలు, గొడవలు తలెత్తేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అందుకనే మనం మాట్లాడాలి అనుకున్నటువంటి మాట ఏదుందో, మన ఆలోచన ఏదుందో దాన్ని కొంచెం ఆలోచించి ఆవేశపూరితంగా కాకుండా నిదానించి ఒక వే ఆఫ్ స్టైల్లో చెప్పడం వల్ల అవతల వాళ్ళకి అది కరెక్ట్ గా రీచ్ అవుతుంది. అంతేకాదు మీరు ఏదైనా చిన్న చిన్న తప్పుల వల్ల అవతల వాళ్ళు అపార్థం చేసుకున్నప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికన్నా కూడా పని చేసి చూపించి మీరు దాన్ని ప్రూవ్ చేసుకుని ఉండడం వల్ల మీరు కోల్పోయినటువంటి గౌరవాన్ని మరలా తిరిగి పొందగలుగుతారు. పెట్టేటువంటి పెట్టుబడుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసేటువంటి పనిలో కూడా చాలా ఒత్తిడి ఎక్కువ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం వస్తుంది. కానీ ఇప్పటి నుంచి సంవత్సరం అంత్యంలో మీకు ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే మీ పార్ట్నర్ లేదా భార్య లేదా ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్యలో కూడా చిన్న చిన్న విషయాల్లో మీకు అపార్థాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొంత సహనం అవసరం. అలాగే ప్రేమ వ్యవహారం గానీ వివాహ విషయాల్లో కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇది మీరు ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి, లేదా మనం మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్పేటువంటి చిన్న చిన్న అబద్ధాలు కూడా మీ మధ్యలో, వ్యక్తుల మధ్యలో దూరాన్ని ఏర్పరిచి అవి వెంటనే వారికి తెలిసిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారు అని మీరు చేసే ప్రయత్నం మంచిదైనప్పటికీ కూడా వాళ్ళు అపార్థం చేసుకుంటూ అది కనబడడానికి తప్పుగా కనబడేసరికి మీ మధ్య ఇంకా దూరం పెరిగేటువంటి ప్రమాదాలు కనబడుతూ ఉన్నాయి. జీర్ణ సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన, వీటిని తగ్గించుకుని పనికి ముందు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండి నిదానించి ఆలోచన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. దేవాలయ దర్శనాలు చేయడము, శివారాధన చేయడము, వీటి వల్ల మీ దోషం కొంత తగ్గుతుంది. అలాగే గణపతిని ఆరాధించడం వల్ల కూడా ఈ దోషాలు తగ్గి కొంత స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక పుష్యమి నక్షత్రం కూడా కర్కాటక రాశిలో ఉంది కాబట్టి నక్షత్రానికి అధిపతి అయినటువంటి శని ఫలితాలను ఇస్తాడు, కాకపోతే కొంత ఆలస్యంగా ఇస్తాడు. అలాగే ఆశ్లేష నక్షత్రం, ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు వ్యయ
తృతీయాధిపతి అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహు వల్ల అనుకోనటువంటి మార్పులు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. గతంలో చేసినటువంటి తప్పులు కావచ్చు, లేదా అనుకోకుండా మనం ప్రవర్తన కావచ్చు, కుటుంబంలో మన మీద మనస్పర్ధలు తెచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పంచాంగ శ్రవణం, గోచార ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇదంతా సహజంగా అందరి మీద కలిపి చెప్పేది కాబట్టి ఇండివిజువల్ గా మీ జాతకంలో ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, వాటి పరిస్థితులు ఏమిటి, వాటి వల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం గోచార ఫలితాల ద్వారా ఇంకా ఇబ్బందులు పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఆ ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి పూర్తి వివరాల కోసం మీరు మన వాసవి ఆస్ట్రాలజీ వెబ్సైట్ లో మీ డీటెయిల్స్ పోస్ట్ చేయవచ్చు, లేదా అపాయింట్మెంట్ తీసుకుని మీకు ఇచ్చినటువంటి సమయం ప్రకారంగా మీరు కలిసి మాట్లాడవచ్చు. కాబట్టి పూర్తి వివరాల కోసం మీరు ఆన్లైన్ ద్వారా కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు.